నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మా శ్రీమాత్రే నమః మీరు ఒక శ్రీ విద్య ఉపాసకురాలుగా అలాగే ఒక అస్ట్రాలజర్ గా డెఫినెట్ గా దీనికి నాకు మీ నుంచి ఆన్సర్ కావాలి నిత్య పూజ రకరకాలుగా చేసుకుంటాం రకరకాల లైఫ్ స్టైల్స్ లో ఉన్నారు ఎవరి పద్ధతిని బట్టి ఎవరికి వెసులుబాటుని బట్టి చేసుకుంటూ ఉంటారు పూజ ఈ టైంలో అంటే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కాసేపు పూజ చేసుకుని కాసేపు వంట చేసుకుని ఇట్లా చేసే రకాలు కొన్ని ఉంటాయి వంట అంతా అయిపోయి తర్వాత ఎప్పుడో స్నానం చేసి తర్వాత పూజ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇంట్లో ఉండేవాళ్ళు తర్వాత వారానికి ఒక్కరోజు మాత్రమే దేవతా మందిరం దగ్గరికి వెళ్ళడం అనేది కూడా కొంతమందికి అలవాటు ఉంటుంది లేకపోతే ఓన్లీ అగరబత్తి మాత్రమే వెలిగించేసి ఆ మిశ్రీ ఏదైనా ఉంటే అది పెట్టేస్తుంటారు ఇట్లా రకరకాల పద్ధతులు ఉన్నాయి సూక్ష్మంలో మోక్షం కింద అసలు పూజని ఎలా చేసుకోవాలి స్వామికి మనం గ్రాటిట్యూడ్ని తెలియచేయటమే కదా పూజ అంటే ప్రత్యేకించి ఆయనకి ఏమి ఇవ్వగలం మనం ఏమి ఇవ్వలేము ఏమి ఇవ్వాలి మరి ఎలా ఇవ్వాలి ఎలా పూజ చేసుకోవాలి అంటే క్లుప్తంగా చేసుకునే విధానం ఏదైనా ఉందా అది చెప్తారా మన వాళ్ళకు ఉపయోగపడేలాగా తప్పకుండా చాలా క్లుప్తంగా చేసుకునే పూజ ఉంది హ్యాపీగా చేసుకోవచ్చు 5-10 నిమిషాలు అంతకు మించి ఎక్కువ పట్టదు చేసుకుంటే చేసుకోవాలనే సంకల్పం అనేది వాళ్ళకు ఉంటే అది ఎంత టైం పట్టిందని ఎప్పుడు అనుకోదు నాన్న ఇప్పుడు ఇలా చేయలేకపోతున్నాం అనేది ఒక విధంగా చెప్పాలంటే మనం నిర్మించుకున్న విధానాలు ఇవన్నీ అంటే మనం నిర్మించుకున్న మా వల్ల కాదు మన వల్ల కాదని ఒక పిల్లవాడికి ఒంట్లో బాగాలేకపోతే వాడికి ఫుడ్ పెట్టుకుని వెళ్తాం ఆఫీస్కి లేదు మనం చూసుకోకుండా ఉంటామా లేదు సో భగవంతుని ఆ రూపంలో చూడాలి సో ఈ విధంగా ఏంటంటే ఒక చిన్న కథ క్లుప్తంగా చెప్తా చెప్పండి ఒక ఆయన ఒక ఊర్లో ఒక బ్రాహ్మడు ఏదో పనులు చేస్తూ బయటకు వెళ్ళి చిన్న పనులు చేసుకుంటూ ఎక్కువ ఇంట్లో ఉంటూ ఏదైనా టైం వస్తే ఉండండి మా అబ్బాయికి అన్నం పెట్టేసి వచ్చి చెప్తాను మా అబ్బాయికి పాలు పెట్టేసి వచ్చి చెప్తాను మా అబ్బాయికి భోజనం పెట్టి వచ్చి చెప్తాను అని చెప్తూ చక్కగా ఆయన నైవేద్యం ఆయన పిల్లలకి చూసుకుంటూ ఆయన పని చేస్తూ ఉండేవాడు సో ప్రతిరోజు ఆయన తప్ప వాళ్ళ ఇంట్లో ఎవరు కనిపించేవాళ్ళు కాదు కానీ వాళ్ళ అబ్బాయి లోపల ఉండాలని మాత్రం చెప్తూ ఉండేవాడు అది అందరూ విన్నారు కొంతకాలానికి ఆయన చాలా పెద్దవాయన కదా కాలం చేసిన తర్వాత అప్పుడు ఊర్లో వాళ్ళు ఆయన తీసుకెళ్ళి దహనం చేయాలంటే మరి వీళ్ళ అబ్బాయి అని చెప్తారు కదా మరి ఆ అబ్బాయిని పిలుద్దాం అసలు ఎక్కడ ఉంటాడు అబ్బాయి ఎప్పుడు చూడలేదు ఎలా ఉంటాడు అబ్బాయి అనేసి సరే రోజు లోపలే ఉంటాడు చెప్తారు లోపలికి వెళ్ళి చూస్తారు లోపల ఒక చిన్న కృష్ణుడి విగ్రహం తప్ప ఇంకేమీ ఉండదు సో కృష్ణుడి విగ్రహమే ఉంది ఇంకెవరు లేదు ఏం చెప్తున్నా మరి ఒక రోజంతా చూస్తారు ఇంకా ఎక్కువ రోజులు ఉండలేదు కదా తీసుకెళ్ళి దహనం చేద్దామని చెప్పి అక్కడ కాస్త ఏమో నది దగ్గర ఆయనకి అన్ని పేర్చి పెట్టి చేపోతుంటే ఒక పిల్లాడు పరిగెట్టుకుంటూ ఆగండి చనిపోయింది మా నాన్నగారు నేను వస్తున్నాను ఆయనకి అని చెప్పి పరిగెట్టుకుంటూ వచ్చి ఆ అబ్బాయి చేస్తాడు కార్యక్రమం అంతా చేస్తాడు ఏమయ్యా ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు నువ్వు ఇప్పుడు దాకా లేవంటే అవును నేను రాలేకపోయాను కొన్ని అవంతరాల వల్ల రాలేకపోయాను చేసేస్తాను చెప్పి కార్యక్రమం చేస్తాడు చేసిన తర్వాత సరే ఆ పిల్లవాడు ఏమైనా తింటాడో చూద్దామని దానికి చూస్తే పిల్లలు కనిపించడు అక్కడ దహనం చేసేంత వరకు ఉన్నాడు స్నానం అన్ని చేసి కానీ మాయమయ్యాడు ఎవరు ఆ పిల్లవాడు అంటే ఈయన రోజు మా అబ్బాయి అనుకునేవాడు కృష్ణ భగవానుడు సో ఈ కథ అందరికీ తెలిసిన కథ అనుకుంటా కాకపోతే ఏంటంటే నేను క్లుప్తంగా ఎందుకు చెప్పానంటే మనం భగవంతుడిని ఏ రూపంలో కొలిస్తే మనకి ఆ రూపంలో ఆయన పలుకుతాడు అందులో సందేహం లేదు సో ఇప్పుడు మనం చెయ్యలేము అనుకునే వాళ్ళకి అర్థం అవ్వాలి సో నేను మడి కట్టుకుని చేయాలి లేకపోతే ఇలాగా స్నానం చేసి కూర్చోవాలని కాదు చక్కగా పొద్దున్నే స్నానం చేస్తామా ఒక చిన్న దీపం దేవుడి దగ్గర వెలిగించామా ఒక దీపంలోనే భగవంతుడి రూపం అనేది ఉంది మనకి ఒక నామంలోనే మనకి పాజిటివ్ ఎనర్జీ ఉందని కలియుగంలో నామంతో పలుకుతా అని చెప్పి స్వామివారు చెప్పారు మనకి మీరు ఏ నామమైనా చేయండి నేను పలుకుతాను సో చక్కగా పొద్దున్న లేచి ఇది మనం చేయవలసిన బాధ్యత అనుకుంటే ఆ కుటుంబం చాలా బాగుంటుంది ఎవరైతే ఇంట్లో ప్రతిరోజు దీపం వెలిగిస్తారో ఆ ఇంట్లో కష్టం వచ్చినా అసలు దానికి ఏదో సొల్యూషన్ దొరుకుతుందా కావంటే మీరు ప్రతిరోజు ఎవరైతే దీపం మానకుండా పెడతారో వాళ్ళ ఇంట్లో ఏదైనా కష్టం వస్తే దానికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది వాళ్ళకి ఇది ప్రతి ఒక్కరు వాళ్ళు ఎవరైతే ఈ వీడియో చూస్తారో వాళ్ళు అనుకుంటారు నేను దీపం పెడితే మాకు ఏదో ఒక సమాధానం స్వామివారు ఇస్తారని ఇక వారానికి దీపం పెడతాను 15 రోజులకు దీపం పెడతాను పండగలప్పుడు చేస్తానంటే అది వాళ్ళ మనసు సంబంధించిందే తప్ప
మనలో ఒక బాధ్యత, ఒక మానవ జన్మ ఎత్తడమే ఒక అదృష్టం. కరెక్ట్ అండి. అయితే వీళ్ళు అసలు కొంతమంది అంటుంటారు కొంచెం, ఏమంటే మేము రోజు పూజలు చేసేస్తామండి, మాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, అసలు ఎప్పుడు పూజ గది ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు, వాళ్ళు వెళ్ళని కూడా వెళ్ళరు, వాళ్ళకి మాత్రం సిరి సంపదలు అసలు మామూలుగా లేవు, ఎంత డబ్బు ఉందో వాళ్ళకి, ఎంత సుఖంగా ఉన్నారో అని అంటారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? అది మన బ్యాంక్ లో డబ్బులు ఉంటే మనం హ్యాపీగా వాడుకుంటాం, అలాగే వాళ్ళు గత జన్మలో చేసుకున్న పూర్వజన్మ సుకృతం వచ్చినవి అవి సుకృతంగా వాడుకుంటున్నారు. కానీ ఈ జన్మలో ఏం చేస్తున్నాం? ఈ జన్మలో ఒక మనిషి బాగున్నాడు చేస్తున్నాడు అంటే వాళ్ళకి ఏదో గత జన్మలో సంబంధం ఉండి చేస్తున్నారు. చాలా మంది ఏంటంటే అదే యాటిట్యూడ్ తో ఉంటారు, ఏం పెద్ద పెద్ద డబ్బు ఉన్న వాళ్ళు కూడా దీపాలు ఏం పెట్టరు, మరి వాళ్ళకి ఎలా డబ్బు వస్తుంది ఈ పాయింట్స్ కూడా అడుగుతారు. సో బొట్టు పెట్టుకుంటే లక్ష్మీదేవి అంటే మరి వాళ్ళ బొట్లే మొహాలు ఉంటావు, మరి వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు బ్యాంకులో ఉంటాయి ఎగ్జాక్ట్లీ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ సంబంధం ఏంటంటే బొట్టు పెట్టుకోవడం అనేది మన సాంప్రదాయం. మనం ఒక బాధ్యతగా ఒక హిందువుగా పుట్టినప్పుడు మనం ఎలా ఉన్నాం అనేది చూసుకుంటాం. పెద్దలు అద్దంలో మనం చూసుకుంటే మనం చేసింది రైటా రాంగా మనకి మనం అడగాలి ప్రశ్న. ఇక వాళ్ళు చేసుకోలేదంటే వాళ్ళ పూర్వజన్మలో చేసుకున్న సుకృతం అదృష్టం. ఒక జాతకంలో ఒక యోగం ఉంటే ఇంత రాజయోగాలు వస్తాయని చెప్తున్నప్పుడు నమ్మినప్పుడు మనం నిజంగా ఆ యోగాలు మనం చూస్తున్నప్పుడు వాళ్ళకి రాజయోగాలు ఉండబట్టే వాళ్ళు పుట్టారు కదా. చాలా మంది గోల్డెన్ స్పూన్ సిల్వర్ స్పూన్ అని చెప్తుంటాం. ఎందుకు? వాళ్ళు గత జన్మలో చేసుకున్న ఏవైతే పుణ్యం ఉందో అది ఈ జన్మలో వాళ్ళు మొత్తం ఖర్చు చేస్తున్నారు. అయితే ఖర్చు చేసే ప్రాసెస్ లో అది మంచి చేస్తున్నారా, మళ్ళీ పుణ్యం వస్తుంది వాళ్ళకి. చెడుకు వాళ్ళు ఊరికే వ్యసనాలు తాగేసి తిరుగుతున్నారా, అది వాళ్ళకి చెడుగా మారుతుంది. కానీ మనకు కావాల్సింది ఏంటంటే మన కుటుంబం మనం బాగుండాలి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? పక్కింటి వాళ్ళకి ఎంత డబ్బు ఉంటే మనకెందుకు? మనకేదో రూపాయి కావాలి వాళ్ళు ఇస్తారా? ఎగ్జాక్ట్లీ. వాడు ఎంత బాధపడుతున్నాడో, పోనీ వాడికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయేమో, డబ్బులు ఉంది ఓకే బాగుంది, బంగారం ఉంది, డబ్బులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కానీ ఆరోగ్యం ఇవాళ చాలా మందికి ఎంత డబ్బున్నా మనశ్శాంతి లేదు, ఆరోగ్యం లేదు, ఆరోగ్యం బాగాలేదు. ఒక పిల్ల మాట వినరు, పిల్లవాడు మాట వినరు, రాత్రిపూట అర్ధరాత్రులు వస్తారు, ఆడపిల్లకి పెళ్లి చేయలేకపోతారు, మగ పిల్లలకి పెళ్లి చేయలేకపోతారు. ఎంతమంది బాధలు పడుతున్నారు అని వీళ్ళకి తెలియదు. బయట మాత్రం వాళ్ళకి డబ్బు ఉంది, 4 కార్లు ఉన్నాయి అని కనిపిస్తుంది. కానీ ఆ 4 కార్లు 4 డబ్బులు ఉన్నా సరే పాప వాళ్ళకి మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు అని సంగతి తెలియదు. మనం ఎంత ప్రశాంతంగా ఉన్నాం అనేది తెలియదు. ఎగ్జాక్ట్లీ. మన జీవితంలో మన కుటుంబ సభ్యులతో మనం ఎలా ఉన్నాం అనేది మ్యాటర్స్. రైట్ అండి. ఇక క్లుప్తంగా చేసుకునే పూజా విధానం కూడా చెప్పండి. తప్పకుండా. సో క్లుప్తంగా పూజ అంటే మనకి ఇప్పుడు అందరూ అంటే ఎక్కువ ఏంటంటే కామ్యం అనేది బాగా అలవాటు అయింది అందరికి. కామ్యం బాగా పెరిగింది. అంటే నాకు ఈ కోరిక తీరాల్సిందే అని చెప్పి పెద్ద పెద్ద పూజలు పెద్ద పెద్ద యజ్ఞాలు చేస్తున్నాం. కానీ మనకి చిన్నప్పుడు బేసిక్గా ఒక చిన్నపిల్లని జాయిన్ చేసి ఏబిసిడీలు రావాలి, వస్తేనే మిగతా అన్ని చదవగలం. ఈ ఏబిసిడీలో వదిలేసి మిగతా పెద్దదానికి వెళ్తున్నాం కదా, అది కష్టం అవుద్ది. సో లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం ఇవన్నీ కూడా పెద్ద పెద్దవి నా దృష్టిలో. చక్కగా శివమానస పూజ అని ఉంటుంది. అది చాలా 11-15 శ్లోకాల కన్నా ఎక్కువ ఉండవు. అవి చదువుకొని నిత్యం శివుణ్ణి ఆరాధిస్తే ఖచ్చితంగా ఆ ఇంట్లో యజమానికి ఎప్పుడు కొన్నా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆర్థికంగా బాగుంటాడు. సో భార్య ఫస్ట్ ఏంటంటే శివమానస పూజ, తర్వాత దేవి సప్త శ్లోకి 7 శ్లోకాలు ఉంటాయి. ఇది చదవడం వల్ల ఆ ఇంట్లో ఎటువంటి అనారోగ్య సమస్య ఉండదు పిల్లలకి. సో భయాలు ఉండవు. చిన్నపిల్లలు భయపడి లేవడం కానీ, చదవలేకపోతాం అని కానీ, మర్చిపోతున్నాం అని కానీ అనుకునే పిల్లలందరికీ కొన్న తల్లి చక్కగా పొద్దున్నే శివమానస పూజ, దేవి సప్తశ్లోకి పారాయణ ఈ 2 చేసి వాళ్ళకి నాకు తోచింది పానకం వడపప్పు అవి ఇంట్లో ప్రతి ఇంట్లో ఉంటాయి, చక్కగా నైవేద్యం పెట్టచ్చు. లేదా పాలు ఉంటాయి, చక్కగా పాలు నైవేద్యం పెట్టచ్చు. ఏదైనా పళ్ళు ఉన్నాయి, పళ్ళు నైవేద్యం పెట్టండి. అంతే, చక్కగా చేసి నైవేద్యం పెట్టేసి నమస్కారం చెప్పి లేవచ్చు. అంతే. ఏం పెద్ద విషయం. 15 శ్లోకాలు. యజమాని బాగుండాలి, శివమానస పూజ చాలు. ఇంటి యజమాని బిల్డింగ్ లో ఉంటే అందరూ అదే, బంగారు పంజరంలో ఉంటే పంజరంలో ఉంటారు, బిల్డింగ్ లో ఉంటే బిల్డింగ్ లో ఉంటారు, పూరి గుడిసెలు ఉంటే పూరి గుడిసెలు ఉంటారు కదా. సో యజమాని బాగుండాలి కోసం మనం చేస్తున్న పూజ ఏదైతే ఉందో శివమానస పూజ. సో భార్యాభర్త మధ్యన ఎటువంటి ఇబ్బందులు రావు, ఎటువంటి సఖ్యత లోపాలు రాకుండా చక్కగా దాంపత్య జీవితం అందంగా ఉంటుంది. ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మనకి శివమానస పూజ అనేది వచ్చేస్తుందండి, చక్కగా వస్తుంది. ఓకే. సో మనకి మామూలుగా ఇది గూగుల్లో కొట్టినా కూడా వచ్చేస్తుంది. ఈ స్తోత్ర నిధి యాప్ లో కూడా మనకి వచ్చేస్తుంది, చక్కగా వస్తుంది. ఇది రత్న కల్పితామాసం అని స్టార్ట్ అవుతుంది. దీన్ని చక్కగా చదవాలేమో అనుకున్న వాళ్ళు చక్కగా యూట్యూబ్ లో కొట్టండి. చాలా మంది చదివి పెద్దవాళ్ళు చదివి చక్కగా వాళ్ళు పెట్టారు శివమానస పూజ. వింటూ కూడా చక్కగా నేర్చేసుకోవచ్చు, తప్పులు రాకుండా. చాలా చిన్నది, 2-3 నిమిషాలు. అంటే నేర్చుకున్నప్పుడు ఒక 15-20 నిమిషాలు పడుతుంది, వచ్చిన తర్వాత 2-3 నిమిషాలు చదవచ్చు చక్కగా.
ఇది చదివితే ఇంటి యజమాని చక్కగా ఇంట్లోంచి క్షేమంగా వెళ్ళి లాభంగా వస్తాడు. రైట్. సప్తశ్లోకి కూడా ఎలా స్టార్ట్ అవుతుందండి? దేవి సప్తశ్లోకి అని కొడితే కూడా వచ్చేస్తుంది. 7 నామాలు చక్కగా ప్రతి దాంట్లోనే మనకి ఇవాళ రోజున ఎంత టెక్నాలజీ ఉందంటే, పూర్వం మీరు నేర్చుకోవాలంటే పుస్తకాల్లో పెద్దవాళ్ళ దగ్గర కూర్చొని ఆ స్వరాలు తప్పు రాకుండా ఆ స్థుతి కరెక్ట్ గా వచ్చేటట్టు పాడేవాళ్ళం. ఇవాళ అలా లేదు, యూట్యూబ్ లో చక్కగా పెద్దవాళ్ళే పాడేస్తున్నారు, అది విని మనం చదివచ్చు. ఇంగ్లీష్ లో ఉంది, తెలుగులో ఉంటున్నాయి, రెండు వస్తున్నాయి చక్కగా. సో దేవి సప్తలోకి పిల్లలకి ఎటువంటి భయాలు ఉండవు, ఆందోళన ఉండవు, చక్కగా చదువుతారు. అసలు జ్ఞాపక శక్తి తగ్గిపోవడం అనేది ఉండదు. రోజు చక్కగా చదివి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం పిల్లలు పెట్టేవాళ్ళు. మాకు చిన్నప్పుడు అదే పానకం వడపప్పు కాస్త చేతిలో పానకం తీర్థంగా తీసుకునే వాళ్ళవి, వడపప్పు చేతిలో పెట్టేవాళ్ళు, నోట్లో వేసుకుని వెళ్ళిపోవాలి స్కూల్కి. అదే పూజ. చాలా మంది ఏంటి చదువుకుంటూ చక్కగా, కొంతమందికి లలిత శాస్త్రం వచ్చినప్పుడు మా ఇంట్లో మా అత్తయ్యలు చక్కగా లలిత శాస్త్రం చదువుకుంటూ వంట చేసేసేవాళ్ళు. అంటే ఇక దీపం పెట్టేసి పూజ చేసేసేవాళ్ళు, నైవేద్యం పెట్టేసి అమ్మవారికి. పూజ అంతా ఇంకా లలిత శాస్త్రం చదువుకుంటూ చక్కగా అలా కూడా చేసుకోవచ్చు. చక్కగా ఆడవాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇచ్చారు భగవంతుడు, చేసుకోవచ్చు. విష్ణు సహస్రనామం వచ్చు, చక్కగా చేసుకోవచ్చు. విష్ణు సహస్రం చదువుకోవచ్చు. శ్రీసూక్తం వచ్చిన వాళ్ళు శ్రీసూక్తం చదువుకోవచ్చు. నేను శ్రీసూక్తం చదువుకుంటూ పని చేస్తారా? నాకు శ్రీసూక్తం చాలా ఇష్టం, అది ఎక్కువ చదువుకుంటూ పని చేసుకుంటా. సో ఈ విధంగా చదువుకుంటూ చేసుకుంటూ ఉంటే ఆ ఏదైతే స్వరం వస్తుందో ఆ స్వరంతో తయారైన ప్రసాదం ఏదైతే ఉందో అది వీళ్ళకి ఆరోగ్యాన్ని ఔషధంలాగా పనిచేస్తుంది చక్కగా. అసలు ఫుడ్ పాయిజన్ అనే సమస్య ఉండదుగా, చాలా చక్కగా. అంటే పూర్వం అలాగే పెట్టేవాళ్ళు నైవేద్యం, ఆ గిన్నె తీసుకు అమ్మలో పెట్టేసి నైవేద్యం పెట్టేసి చూపించేసి జస్ట్ కాలేజ్కి వెళ్ళాలన్నా స్కూల్కి వెళ్ళాలన్నా ఆ పిల్లలకి కాస్త పెట్టేసి పంపించేసేవాళ్ళు. మా ఇళ్ళల్లో కాస్త భోజనాలు చేసే వెళ్ళేవాళ్ళం, స్కూల్కి కానీ కాలేజ్కి కానీ ఆఫీసులు కానీ. మన అంటే అక్కడ పట్టుకెళ్ళ ఉండదు కదా, ఎంగిలి అనేది పట్టుకెళ్ళకూడదు అంటూ ఎంగిలి ముట్టుకోకూడదు, ఇంటికి వచ్చి తిన్నాం, ఇంటికి వచ్చి మళ్ళీ స్నానం చేసి తిన్నవే. అందువల్ల ఏంటంటే మాకు నైవేద్యం పడ్డం, ఆ వేడి అన్నం పెట్టడం, తినేయడం, బయలుదేరి వెళ్ళడం. చాలా హెల్దీగా ఉండేవాళ్ళం. అసలు ఎటువంటి సమస్య వచ్చేది కాదు. ఇవాళ పిల్లలకి చిప్స్ అని ఇవన్నీ మనం పెట్టడం వల్ల చాలా ఇబ్బంది. ఇంకొకటి, దీపం ఇంట్లో వెలుగుతూ ఉంటే సూర్యరశ్మి నుంచి వచ్చే కాంతి ఆ దీపాన్ని తీసుకోగలుగుతాం. ఎక్కడ ఉన్నా సరే, ఏ ఇంట్లో ఉన్నా దీపం వెలుగుతుందా ఆ చీకటిని తొలగించేస్తుంది. అంటే మనలో ఉండే జాతకంలో ఉండే చీకటి ఏదైతే స్థితులు ఉన్నాయో అవన్నీ తీసేస్తుందంట. సో మరణ భయాలు కానీ, ఆ తర్వాత ప్రాణగండాలు కానీ, తర్వాత పిల్లలకి కొన్ని దోషాలు ఉంటాయి. అంటే ఇది దాటితే గానీ చెప్పలేవని కొన్ని అనారోగ్య సమస్య వచ్చే దోషాలు ఉంటాయి, అవి కూడా తొలగిస్తుంట. ఒక ఇంట్లో దీపం వల్ల ఇంత ఎనర్జీస్ వస్తాయి. ఈ దీపము ప్లస్ ఇంట్లో తులసమ్మ, సూర్యకాంతి తులసమ్మ దగ్గర పడింది, ఆ తులసి ఇంట్లో ఉంది, ఆ ఇంట్లో దీపం వెలిగించామంటే ఆర్థిక ఇబ్బంది వస్తుందని ఎప్పుడు అనుకోకలేదురా, వచ్చినా అధిగమించగలం చక్కగా. దానికి ఒక దారి మార్గం దొరుకుతుంది, వెళ్ళిపోతుంటారు హ్యాపీగా. ఇది చేయాలి ఖచ్చితంగా. చాలా అద్భుతంగా వివరించారండి. క్లుప్తంగా చక్కగా చేసుకునేటటువంటి విధానాన్ని ప్రతిరోజు అవలంబించుకుని ఖచ్చితంగా స్వామి అనుగ్రహాన్ని మన వాళ్ళు చాలా చక్కగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలండి. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.